ప్రజలకు దయ ఎలా కలిగిద్ది? ప్రజలకు దయ ఎలా కలిగిద్ది నేను చెప్పనా? దేవుడు పుట్టిస్తే తప్ప వాళ్ళకి దయ కలగదు మన మీద. పక్క దేవుడే ప్రజలకు మన ఎడల దయ పుట్టించాలి. ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలను చూసి కొంతమంది హిందూ సోదరులే, హైందవ సోదరులే నిష్పక్షపాతంగా రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఏమిటి మీ దుర్మార్గం? ఏమిటి ఉన్మాదం? ఎందుకు క్రైస్తవులను ఇలా హింసిస్తున్నారు? ఏం మనకున్న స్వేచ్ఛ వాళ్ళకి లేదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళ ఎడల ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు హైందవులే ముందుకొచ్చి, పురుషులలోనూ స్త్రీలలోనూ కూడా అనేక మంది వచ్చి అనేక మందిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా వినండి. వాళ్ళు అడుగుతున్నారు, కడుపు రగిలిపోతుంది. ఎందుకు? వాళ్ళకి దయ కలుగుతుంది. అరే రే దుర్మార్గం చేస్తున్నారు, కళ్ళారా అర్థమవుతుంది. మన ఊరేగింపుల్ని క్రైస్తవులు అడ్డుకోవట్లేదు, కానీ వాళ్ళ ప్రభువుని గురించి చెప్పుకుంటుంటే మన వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది ఒక దుర్మార్గం, ఇది అన్యాయం కదా. అలాగే మన వాళ్ళ మీద వాళ్ళు ఏం చేతులు చేసుకోవట్లేదు, కానీ మన వాళ్ళు వాళ్ళని కొట్టి చంపుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారని అర్థమయ్యి వాళ్ళకి దయగలిగి ఎవరి ప్రేరణ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటే దేవుని కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నిజంగా వాళ్ళలో ఈ చైతన్యం తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అని దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రజలకు దయ పుట్టాలి, ప్రజలకు కనికరం రావాలి, రాజులకు అధికారులకు కూడా దయ పుట్టాలి అంటే దేవుడు జోక్యం చేసుకోవాలి.